కల్కి సినిమా చూసి వస్తున్నా భయ్య. ఏంటంటే మూవీ ఏంటంటే నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు స్టోరీ ఏం అర్థం కాలేదు. సినిమా చూసిన తర్వాత ఓవరాల్ గా ఏంటంటే అసలు సినిమా దేని గురించి తీసిరు, దేని పర్పస్ లో తీసిరని అర్థమైంది. 600 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు, ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నారు, అంత లెంత్ లాగ్ ఏముందబ్బా అని చెప్పేసి అనుకున్నా. 600 కోట్ల బడ్జెట్ కి తగ్గట్టుగా సరైన న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సినిమా ద్వారా నాకు అర్థమైపోయింది. ఏంటంటే మామూలుగా ఏదైనా సినిమా చూడాలంటే మామూలుగా ఏంటంటే ఒక మాస్ ఉండాలి, కామెడీ ఉండాలి, సెంటిమెంటల్ ఎమోషనల్ ఉండాలి, అన్ని ఉండాలని చెప్పేసి అనుకొని వస్తాము. కానీ ఏంటంటే ఈ సినిమాకి తగ్గట్టుగా ఏంటంటే అటు కామెడీ ఇటు మాస్ అండ్ ఏంటంటే మహాభారతాన్ని బేస్ చేసుకొని తీసినటువంటి స్టోరీ అన్ని ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. ఏంటంటే ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ కల్కి సినిమా. నిజంగా ఇంత మంచి స్టోరీని తీసినటువంటి మన డైరెక్టర్ అశ్విన్ దూత్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి భయ్య. ఏంటంటే మామూలుగా ఏ సినిమా డైరెక్టర్లు అయినా సరే రొటీన్ సినిమాలు రొటీన్ లాగులు తీస్తూ వస్తారు. కానీ ఈ డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఈ మనిషి అనేవాడు ఈ లోకము ఈ ప్రపంచంతోనే పర్మనెంట్ అయిపోకూడదు, వేరే లోకానికి వెళ్ళాలి, వేరే ప్రపంచాన్ని కూడా చూడాలి. ప్రపంచాన్ని చూస్తే మనం ఏ రకంగా ఉంటాము, ఆ ఆనందాన్ని ఏ రకంగా ఆస్వాదిస్తామని చెప్పేసి ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుపోయి చాలా బాగా అనిపించింది భయ్య. ఇంటర్వెల్ సీన్ లో ఇంకోటి ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే బ్రహ్మానందం గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఎంట్రీ అవ్వగానే వాళ్ళ ఫేసులు చూడంగానే నవ్వొస్తాయి భయ్య. ఇంకోటి ప్రభాస్ గారు వాళ్ళకేసే పంచులు, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళకేసే పంచులు ఏంటంటే అక్కడ కూడా చాలా కామెడీ ఎలివేషన్స్ పరంగా కూడా చాలా నవ్వుకొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినాము. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ గారు ఎంట్రీ రాగానే అసలు గూస్బంప్స్ భయ్య. అతను ఏంటంటే మామూలుగా 15 మంది తోసినా కూడా జరగని మనిషి ఒక్కడే 15 మందిని దోషి గాల్లో ఎగిరిపోయే సీన్ కి అర్పుల్ కేకలతో థియేటర్ మొత్తం మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది నిజంగా. అండ్ విజయ్ దేవరకొండ గారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అతను అర్జునుడి క్యారెక్టర్ లో ఎంట్రీ ఉంది భయ్య. నిజంగా రియల్లీ గూస్ బంప్స్ అసలు అది. అండ్ ఇది మన అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఇద్దరికి మధ్యలో జరిగేటటువంటి ఫైటింగ్ సీన్స్ లలో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఏంటంటే ప్రతి ఒక్క సీన్ కి చాలా ఇంటెన్షన్ ఫీల్ అయినాము. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ్య సినిమా. ఓవరాల్ గా ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా మీరు పెట్టే 500 రూపాయల టికెట్ గాను ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్ళిపోతారు. కీర్తి సురేష్ గారు వాయిస్ అదే బుజ్జి క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మామూలుగా కొంచెం ప్రభాస్ గారికి ఎగతాళి చేస్తున్నట్టు, ఏంటంటే మెయిన్ ప్రభాస్ గారికి ఒక గైడెన్స్, ఎగతాళి చేస్తున్నట్టు, హెచ్డి చేస్తున్నట్టు, కొంచెం కౌంటర్లు వేస్తున్నట్టు, గాలి తీసేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈమెం హెల్ప్ అవుతుంది అబ్బా ప్రభాస్ గారికి గైడెన్స్ అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారు ఒక ఆపదలో ఉంటారు. అప్పుడు ఆమెనే ఏంటంటే ఈ బుజ్జిని ఏంటంటే ఫస్ట్ వచ్చేసేసి ఆమెనే ఆదుకుంటది. ఆ ఒక్క సీన్ కి నిజంగా చాలా హైలైట్ అనిపించింది భయ్య. నిజంగా ఓవరాల్ గా నాకు మెయిన్ గా ఏంటంటే ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే అంతా బాగానే అనిపించింది. కానీ దుల్కర్ సల్మాన్ గారికి కొంచెం అన్యాయం జరిగిందేమో అన్నట్టు అనిపించింది నాకు. అది ఒకటి మైనస్ పాయింట్ అనిపించింది. కానీ మిగతా ఇంకా ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే అన్ని ప్లస్ పాయింట్లే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకోటి సినిమాలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏంటంటే సౌండ్ ఎక్కువ ఉంది. ఏంటంటే కొంచెం మాటలు సౌండ్స్ ఏంటంటే కొంచెం తక్కువ పెట్టారేమో అన్నట్టు అనిపించింది. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం అందరూ చూడాల్సిన సినిమానే, చూడదగిన సినిమానే. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అనిపించదు. ప్రభాస్ గారికి పాన్ ఇండియా మూవీ భయ్య. ఇంతకు ముందు ఏంటంటే రాధేశ్యాము అండ్ సలార్ సినిమాలో ఏంటంటే ఆ హెయిర్ స్టైల్ లుక్ అదంతా వేరే ఉండే. ఇందులో ఏంటంటే మంచి లాంగ్ లెంత్ హెయిర్ తోని ఒక ఏంటంటే బాహుబలి సినిమాలో ఉండేటటువంటి ఇంచుమించుగా బాహుబలి సినిమాలో ఉండేటటువంటి గెటప్ తోనే ఒక 40-30% డామినేట్ చేసినట్టు అనిపించింది. కానీ ఇది ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. దాంతో దీనికి అసలు కంపారిజన్ చేయొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మూవీ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. 2000 కోట్ల కలెక్షన్లతోని బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చెప్పుకోవచ్చు అన్న. మామూలుగా ఎవరైనా సరే 5 ఇస్తారన్న. అవుట్ ఆఫ్ 5 నేను 4.5 ఇస్తాను అన్న రేటింగ్. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారికి కాస్త అన్యాయం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ ఎక్కువ పెట్టారు. ఏంటంటే మాటలు అనేవి కొంచెం సౌండ్ అనేది కొంచెం చాలా తక్కువ లోలో పెట్టారు. కాబట్టి అదొక్కటే కొంచెం లైట్ గా, అది కూడా పెద్ద పరకి. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం